రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ఆపించడానికి తన వంతు ప్రయత్నాలు జోరుగా చేస్తుంటే, మరోపక్క యూరోపియన్ యూనియన్ నాయకులు ఉక్రెయిన్కు ఏకంగా $105 బిలియన్ వడ్డీ లేని రుణాన్ని ఇవ్వడానికి అంగీకరించాయి. అయితే అసలు విషయానికి వస్తే ఇక బ్రూసెల్స్ బ్యాంకుల్లో ఉన్నటువంటి రష్యా డబ్బును ఉక్రెయిన్కు ఇవ్వాలనుకున్నారు. తీరా బ్రూసెల్స్ చివరి నిమిషంలో తమ దేశంలోని బ్యాంకుల నుండి రష్యా డబ్బును వినియోగించడానికి వీల్లేదని నిరాకరించింది. దీంతో యూరోపియన్ యూనియన్ నాయకుల మధ్య భేదాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. మరి ఉక్రెయిన్కు భారీ మొత్తంలో రుణాలు ఇవ్వడం పట్ల యూరోపియన్ నాయకులపై పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరోపియన్ నాయకులను పందులతో పాటు దోపిడీ దొంగలు అని మండిపడ్డారు. వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వరుసగా గత 4 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ దారుణంగా నష్టపోయింది. డబ్బుతో పాటు ఆయుధాల కొరతను ఎదుర్కొంటోంది. ఇక ఈ యుద్ధంలో యూరోప్ అండగా ఉంటే అమెరికా మాత్రం క్రమంగా వెనక్కి తగ్గుతోంది. ఈ యుద్ధం కొనసాగించాలంటే చేతిలో ఆయుధాలతో పాటు డబ్బు కావాలి. మరి 4 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. దీంతో నిధుల కోసం యూరోపియన్ దేశాలతో పాటు అమెరికాను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో EU నాయకులు ఉక్రెయిన్కు ఎట్టకేలకు $105 బిలియన్ రుణం ఇవ్వడానికి అంగీకరించాయి. వచ్చే 2 సంవత్సరాల పాటు $105 బిలియన్ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ డబ్బుపై EU దేశాలు ఎలాంటి వడ్డీ వసూలు చేయడం లేదు. ఇది ఉక్రెయిన్కు కాస్త ఊరట కలిగించే అంశమే. అయితే అసలు ప్లాన్ మాత్రం ముందు వేరుగా ఉంది. ఉక్రెయిన్కు కావలసిన డబ్బును రష్యా నుంచే ఇప్పించాలనుకున్నాయి. ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్పై 2022 ఫిబ్రవరి 24న యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి రష్యాకు చెందిన ఆస్తులను యూరోపియన్ యూనియన్ దేశాలు స్తంభింపజేశాయి. స్తంభింపజేసిన డబ్బును ఉక్రెయిన్కు ఇవ్వాలనుకున్నాయి యూరోపియన్ దేశాల నాయకులు. అయితే చివరి నిమిషంలో వారికి ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల అన్ని దేశాలు కలిసి $105 బిలియన్ ఉక్రెయిన్కు ఇవ్వాలని ఒక అంగీకారానికి వచ్చాయి. కాగా యూరోపియన్ బ్యాంకుల్లో రష్యాకు చెందిన సుమారు $248 బిలియన్ ఆస్తులున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం EU దేశాల ఆస్తులను స్తంభింపజేసింది. దీంతో రష్యా ఈ డబ్బును EU దేశాల నుంచి విత్డ్రా చేయలేకుండా పోతోంది. అయితే ముందస్తు ప్లాన్ ప్రకారం యూరోపియన్ యూనియన్ నాయకులు యూరోప్లో స్తంభింపజేసిన రష్యా డబ్బును ఉక్రెయిన్కు రుణంగా ఇవ్వాలని భావించాయి. $247 బిలియన్ నుంచి $105 బిలియన్ వరకు ఉక్రెయిన్కు ఇవ్వాలనుకున్నాయి. యుద్ధం ముగిసిన తర్వాత రష్యా ఉక్రెయిన్ ఇచ్చే పరిహారం తీసుకుని ఆ డబ్బుతో పాటు మొత్తం కలిపి రష్యా డబ్బు రష్యాకు ఇవ్వాలనుకున్నాయి యూరోపియన్ యూనియన్ దేశాలు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడుతోంది. చట్ట ప్రకారం ఒక దేశానికి సంబంధించిన డబ్బు స్తంభింపజేసి ఇతర దేశాలకు రుణాలుగా ఇవ్వడం చట్ట వ్యతిరేకం, చెల్లుబాటు కాదు. రెండోది, రష్యా డబ్బులో 88% బ్రస్సెల్స్ బ్యాంకులో ఉంది. ఇక బ్రస్సెల్స్ మాత్రం స్తంభింపజేసిన డబ్బును ఉక్రెయిన్కు ఇవ్వడానికి నిరాకరించింది. అదీ కాకుండా ఒకవేళ స్తంభింపజేసిన డబ్బును ఇలా వినియోగించడం వల్ల యూరోపియన్ యూనియన్ దేశాల బ్యాంకింగ్ వ్యవస్థపై ఇతర దేశాలకు నమ్మకం పోతుంది. ఉదాహరణకు యూరోప్లోని బ్యాంకుల్లో చైనా కానివ్వండి, లేదా ఇండియా కానివ్వండి, దక్షిణాఫ్రికా కానివ్వండి, యూరోపియన్ యూనియన్ బ్యాంకులో డబ్బు పెట్టాలంటే భయపడిపోతాయి. ఈరోజు రష్యా డబ్బు వాడుకున్నారు, రేపు తమ డబ్బు వాడుకోరన్న గ్యారంటీ ఏముంటుంది అని ఆ దేశాలు భావించకుండా ఉంటాయా అన్న అనుమానాలు యూరోపియన్ యూనియన్లోని కొన్ని దేశాలు వ్యక్తం చేశాయి. దీంతో ఆ ప్లాన్ను పక్కన పెట్టేశాయి. దీంతో యూరోపియన్ యూనియన్ దేశాలు స్వంతంగానే డబ్బు సేకరించి ఉక్రెయిన్కు నిధులు ఇవ్వాలనుకున్నాయి. దానికి వారు ఎంచుకున్న పంతా మాత్రం ప్రభుత్వ బాండ్లను క్యాపిటల్ మార్కెట్లో విక్రయించి నిధులు సేకరించాలనుకున్నాయి. ఈ ప్రతిపాదనను కొన్ని దేశాలు వ్యతిరేకించాయి కూడా. హంగేరీ పూర్తిగా వ్యతిరేకించింది. తాము రుణాలకు గ్యారంటీ ఇవ్వమని తేల్చి చెప్పింది. హంగేరీతో పాటు స్లోవాకియా, చెక్ రిపబ్లిక్లకు తాము తమ వంతు డబ్బు ఇవ్వలేమని తేల్చి చెప్పాయి. ఇక హంగేరీ విషయానికి వస్తే మాస్కోతో సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో కూడా EU దేశాలు ఉక్రెయిన్కు రుణం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తామని హంగేరీతో పాటు పలు దేశాలు చెప్పాయి. అయితే ప్రస్తుతం ఒక మెట్టు దిగి యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్కు రుణాలు ఇస్తామంటే తాము వ్యతిరేకించమని ఆ దేశాలు హామీ ఇచ్చాయి. ఇక హంగేరీకి ప్రెసిడెంట్ విక్టర్ ఓర్బాన్ మాత్రం EU దేశాలు తీసుకున్న నిర్ణయం సరికాదని, దీనివల్ల యుద్ధం ఉక్రెయిన్ నుంచి యూరోపియన్ దేశాలకు పాకుతుందన్నారు హంగేరీ ప్రెసిడెంట్. తాజాగా EU దేశాలు తీసుకున్న నిర్ణయం వల్ల ఉక్రెయిన్కు కొండంత బలం లభించినట్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన ఉక్రెయిన్కు నిధులు నిలిపేస్తానని హెచ్చరిస్తూ వస్తున్నాడు. వచ్చే 2 ఏళ్ల పాటు ఉక్రెయిన్ సుమారు $160 బిలియన్ లోటు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాగా ఈ లోటులో కొంత మొత్తం EU దేశాలు సుమారు $105 బిలియన్ సర్దుబాటు చేయనున్నాయి. దీంతో సుమారు $45 నుంచి $55 బిలియన్ కొరతను ఉక్రెయిన్ ఎదుర్కోబోతోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రెసిడెంట్ ట్రంప్తో రష్యా డబ్బు ప్రస్తావన తెచ్చినప్పుడు అమెరికా వ్యతిరేకించింది. రష్యా నిధులను తాకితే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయితే బెల్జియం విషయానికి వస్తే రష్యా డబ్బును వినియోగించుకుంటే భవిష్యత్తులో రష్యా తమ డబ్బు తమకు ఇవ్వమని డిమాండ్ చేస్తే ఎలా అని భయపడుతోంది. పుతిన్ తమపై యుద్ధానికి దిగుతాడని భయపడుతోంది. ఇదిలా ఉండగా ట్రంప్ దూత విట్కాప్ ఆయన అల్లుడు కుష్నార్లు మాస్కోలో పుతిన్ను కలిసి కొత్త ప్రతిపాదనను ముందుంచారు. దీనికి పుతిన్ అంగీకరించాడు. ఉక్రెయిన్ సెక్యూరిటీకి అమెరికా గ్యారంటీ కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే జెలెన్స్కీ ఎటూ తేల్చుకోకుండా కాలయాపన చేయడంతో ట్రంప్ కాస్త ఆగ్రహంగా ఉన్నాడు. ఉక్రెయిన్ కాలయాపన చేయడంతో పుతిన్ సరికొత్త డిమాండ్లను తీసుకొస్తున్నాడని ట్రంప్ మండిపడుతున్నాడు. ఇక మక్రాన్ కూడా తాజాగా యూరోపియన్ యూనియన్ నాయకులను పుతిన్తో మాట్లాడాలని సలహా ఇచ్చాడు. ట్రంప్ మాత్రం యూరోపియన్ యూనియన్ నాయకులను పక్కనబెట్టి నేరుగా అటు పుతిన్తో ఇటు జెలెన్స్కీతో మాట్లాడుతున్నాడు. ట్రంప్ విషయానికొస్తే పుతిన్కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం యూరోపియన్ యూనియన్ దేశాలకు మింగుడు పడ్డం లేదు. ఇక రష్యా ఆస్తుల జోలికి పోకపోవడం సరైన నిర్ణయమే. మరి $105 బిలియన్ భారీ మొత్తాన్ని ఉక్రెయిన్కు 2 సంవత్సరాల్లో సమకూర్చడం అతిపెద్ద టాస్క్. రెండోది EU నాయకుల్లో ఉక్రెయిన్కు రుణాలు ఇవ్వడంపై ఏకాభిప్రాయం కొరబడింది. కొంతమంది రుణాలు ఇద్దామంటే మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించడం విశేషం. మరి 2 ఏళ్లలో ఉక్రెయిన్కు ప్రభుత్వ బాండ్లను విక్రయించి సర్దుబాటు చేయాల్సిన అవసరం మాత్రం EU నాయకులపై పడింది. ఇక తాజా పరిణామాలను శ్రద్ధగా గమనించిన పుతిన్ ఒకవేళ రష్యా డబ్బును EU దేశాలు వినియోగించుకుంటే యూరోజోన్పై ఎవరికైనా నమ్మకం ఉంటుందా అని ప్రశ్నించారు. ఇక వాస్తవం ఏంటంటే పలు దేశాలు తమ బంగారం, విదేశీ మాదక ద్రవ్యం యూరోజోన్ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తాయి. చమురు ఉత్పత్తి చేసే దేశాలే కాకుండా రష్యా కూడా తమ డబ్బును యూరోజోన్ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుందన్నారు. ఒకవేళ రష్యా ఆస్తులను EU దేశాలు దొంగతనం చేస్తే దానికి తగిన మూల్యం EU సభ్య దేశాలు చెల్లించుకోవాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించారు. ఇక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం క్రిస్మస్ కంటే ముందే శాంతి చర్చలను ఒక కొలిక్కి తేవాలని పట్టుదలతో ఉన్నాడు. అసలు చిక్కల్లా పుతిన్ తాము ఆక్రమించిన భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదంటున్నాడు. శుక్రవారం నాడు పుతిన్ వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్ శాంతి చర్చలకు సుముఖంగా లేదని తేల్చి చెప్పారు. ఇక జెలెన్స్కీ మాత్రం యుద్ధం వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని చెప్పారు. మరోపక్క అమెరికా కూడా శాంతి ప్రతిపాదనను పుతిన్ తిరస్కరిస్తే రష్యా చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించాలనే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ట్రంప్ దౌత్యం క్రిస్మస్లోగా ఫలిస్తుందా లేదా త్వరలోనే తేలిపోతుందా? మరోపక్క యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు భారీ రుణాలు సర్దుబాటు చేస్తున్నాయంటే యుద్ధం మరికొంతకాలం పాటు కొనసాగే అవకాశాలు కొట్టిపారేయలేమనేటువంటి టాక్ యూరోప్లో వినిపిస్తోంది.